హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1180కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో A57 ఈ మొబైల్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు థాయిలాండ్లో అయితే లాంచ్ చేశారు. ఇంతకుముందు 5G మొబైల్ లాంచ్ చేశారు. ఇందులోనే వీళ్ళు వచ్చరికి 4G వేరియంట్ అయితే ఈ రోజు ఇండియాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ మనకి 6.56 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. రేర్ సెట్ మనకి 13+2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 3GB ర్యామ్ తోను 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోను MediaTek Helio G35 ప్రాసెసర్ తో 5000 mAh బ్యాటరీతో Android 12 తో ఈ మొబైల్ అయితే వస్తుంది. బిలో యావరేజ్ స్పెసిఫికేషన్స్ వచ్చిన ఈ మొబైల్ ప్రైస్ మన ఇండియాలో 13,500 రూపాయలు ఒప్పో ప్రైస్ అయితే పెట్టింది. జూన్ 21వ తారీఖు నుంచి, అంటే ఈ నెల 21వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతుంది. ఇదే మొబైల్ని థాయిలాండ్లో చూస్తే వీళ్ళు 12,200 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మన ఇండియాలోకి వచ్చేసరికి ఇంకా ప్రైస్ పెంచే తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈ మొబైల్లో ఉన్న స్పెసిఫికేషన్ ప్రకారం కనుక చూస్తే 9,000 రూపాయల లోపు ఈ మొబైల్ ప్రైస్ ఉండాలి. కానీ 13,500 రూపాయల వరకు ప్రైస్ పెట్టారు. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ ప్రైవసీ కంట్రోల్ అప్డేట్ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. సో రీసెంట్గా FAQలో చాలా మంది లాస్ట్ అలాగే ప్రొఫైల్ ఫోటో అబౌట్ గురించే అడిగారంట. సో మై కాంటాక్ట్స్ యాక్సెప్ట్ ఫీచర్ కూడా తీసుకురమ్మని. సో ఇప్పుడు మీకు ఈ ఫీచర్ను కూడా వీళ్ళు ఇందులో అయితే అందించారు. ఇక అలాగే వాట్సాప్ గ్రూప్ వాయిస్ కాల్స్ లో ఇప్పుడు మనకి కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ చేశారనమాట. ఈ అప్డేట్ ద్వారా మనం మ్యూట్ అయితే చేయొచ్చు పర్సన్ ని, అలాగే స్పెసిఫిక్ పర్సన్ తో చాట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మెసేజ్ అయితే పంపించుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే ఇప్పుడు రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గవర్నమెంట్ ఒక కొత్త ఆర్డర్ ని వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. దీని ప్రకారం చూస్తే గూగుల్ డ్రైవ్ అలాగే డ్రాప్ బాక్స్ VPN సర్వీసెస్ అయితే వాడొద్దు, అలాగే థర్డ్ పార్టీ క్లౌడ్ సర్వీస్ ఏది కూడా మీరు వాడొద్దు అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఆర్డర్స్ అయితే పాస్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ అలాంటివి ఏమంటే అప్లోడ్ చేయడానికి ఈ ఫీచర్స్ అయితే అసలు వాడొద్దు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళ పర్సనల్ ఫోటోస్ లేకపోతే ఫైల్స్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు, కానీ గవర్నమెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రం అప్లోడ్ చేయడానికి వీల్లేదని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో పవర్ 3 ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. జూన్ 20వ తారీఖుని మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా టెక్నో అయితే టీచ్ చేస్తుంది అనమాట. సో ఇందులో మనకి 7000 mAh బ్యాటరీ అలాగే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6.9 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ తో MediaTek Helio G88 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఈ మొబైల్ ని రీసెంట్ గానే ఫిలిపీన్స్ లో అయితే లాంచ్ చేశారు. అక్కడ 13,900 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో మరి ఇండియాలోకి వచ్చాక ఎంత ప్రైస్ పెడతారో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే గూగుల్ పిక్సెల్ వాచ్ రీసెంట్ గా మనకి గూగుల్ I/O జరిగినప్పుడు ఈ వాచ్ ను కూడా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వరకు ఈ వాచ్ సేల్ కి అయితే రాలేదు అనుకోండి. అయితే ఈ వాచ్ లో మనకి ఏవైతే స్ట్రాప్స్ ఉంటాయో ఇవి మనకి రిమూవబుల్ అలాగే వెరైటీ ఆఫ్ బ్యాండ్స్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయని చెప్పి అయితే తెలుస్తుంది. ఎలాగైతే యాపిల్ కి మనకి వెరైటీ డిజైన్ లో చైన్స్ తో అలాగే స్ట్రాప్స్ తో వస్తూ ఉంటాయో, సో అదే రకంగా ఈ గూగుల్ పిక్సెల్ వాచ్ కూడా అయితే ఉంటాయని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 3 జూన్ నెల అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఈ అప్డేట్ ద్వారా మీకు కెమెరాని ఇంకా ఇంప్రూవ్ చేసినట్టు తెలుస్తుంది. రీసెంట్ డేస్లోనే మనకి Note 20 సిరీస్ అనుకుంటా వీటికి కూడా ఇలాగే అప్డేట్ రోల్ అవుట్ చేసి కెమెరాని ఇంకా ఇంప్రూవ్ అయితే చేశారు. అలాగే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 5 అండ్ వాచ్ 5 Pro సైజెస్ అండ్ కలర్స్ ఇప్పుడు మనకి ఆన్లైన్ లో అయితే స్పాట్ అయినాయి. వీటిని వచ్చరికి వీళ్ళు త్వరలో అయితే లాంచ్ చేయబోతున్నారు. మనకి Z Fold 4 అలాగే Z Flip 4 ఉన్నాయి కదా. సో వీటితో పాటు ఈ వాచెస్ను కూడా లాంచ్ చేస్తారని చెప్పి ఆల్రెడీ మనకి లీక్స్ అయితే ఉన్నాయి. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ F13 లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. 22వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో సామ్సంగ్ టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. F సిరీస్ అంటే మీకు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకొస్తారు. ఈ మొబైల్లో మనకి సామ్సంగ్ Exynos 850 ఈ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. సో చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారో. నేను అనుకోవడం బిలో 12,000లో ప్లాన్ చేసి ఉంటారేమో అని చెప్పి అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి యాపిల్ 2024 అంటే నెక్స్ట్ ఇయర్ కాకుండా తర్వాత ఇయర్ అనమాట తీసుకురాబోయే యాపిల్ మ్యాక్బుక్ ప్రో 13.3 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రో ఉంటుందిగా అదిను, అలాగే ఐప్యాడ్ ప్రోస్లో వీళ్ళు OLED డిస్ప్లేని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా మనకి న్యూస్ అయితే ఉంది. యాక్చువల్గా వీళ్ళు మినీ LED డిస్ప్లేస్ని అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ నేను వాడుతున్న ఐప్యాడ్ ప్రోలో అదే ఉంది. వీళ్ళు రాబోయే మ్యాక్బుక్ లో కూడా ఇదే మినీ LED టెక్నాలజీ డిస్ప్లేస్ని అయితే వాడాలనుకున్నారు. బట్ ఒకసారికి ఆ టెక్నాలజీ నాకేమంత గొప్పగా అనిపించదు. LCD ప్యానల్ ఎలా ఉందో అలాగే మనకి ఈ ప్యానల్ కూడా అయితే ఉంది. కాకపోతే ఏంటంటే పవర్ సేవ్ అవుతారు, అక్కడ వరకే మీకు లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. కాకపోతే డీప్ బ్లాక్ అయితే మాత్రం ఏమి వీళ్ళైతే తీసుకురాలేకపోయారనమాట. LCDలో ఏ రకమైన బ్లాక్ని మనం చూస్తాం అదే బ్లాక్ అయితే చూడగలుగుతున్నాం. సో ఇప్పుడు వీళ్ళు OLED తీసుకొస్తాం అంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం బెటర్ డిస్ప్లేస్ని అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇక ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. దీనికోసం ఫస్ట్ స్టెప్గా వీళ్ళు రియల్మీ బడ్స్ Air 3 ఉన్నాయి కదా, వీటిని ఇయర్ మన ఇండియాలోనే అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారంట. సో దీనికి కానీ వీళ్ళు దగ్గర 27 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు అయితే పెట్టబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ట్యాబ్లెట్స్ని అలాగే ల్యాప్టాప్స్ని కూడా మన ఇండియాలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇంతే కాకుండా వీళ్ళు 5G మొబైల్స్ ఏవైతే ఉంటాయో బిలో 10,000లో
తీసుకురావాలని చెప్పేసి వీళ్ళైతే భావిస్తున్నారంట. సో వాటిని కూడా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే న్యూస్ ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి బోట్ ఎక్స్టెండ్ స్మార్ట్ వాచ్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇందులో ఏకంగా 700 పైనే యాక్టివ్ ఫిట్నెస్ మోడ్స్ అయితే ఉన్నాయంటుంది. సో 700 పైన అంట, ఏమేమి పడితే కలిపేసినట్టున్నారు వీళ్ళు ఇందులో. సో దీని ప్రైస్ చూస్తే 2499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో మనకి 1.69 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇది స్క్వేర్గా అయితే డిస్ప్లే వస్తుంది. అమెజాన్ ద్వారా ఈ రోజు నుంచి ఈ వాచ్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ షిప్మెంట్ గ్రోత్ అనేది 7% పెరిగినట్టుగా ఇప్పుడు కౌంటర్ పాయింట్ అయితే రిపోర్ట్స్ ఇచ్చింది. Q1లో కనుక చూసినట్టయితే ఇయర్ టు ఇయర్ మనకి 7% అయితే గ్రోత్ చెందామంట. ఫస్ట్ ప్లేస్లో మనకి ఒప్పో కనిపిస్తుంది 21.6%తో, సెకండ్ ప్లేస్లో 21.3%లో శాంసంగ్ ఉంటే, థర్డ్ ప్లేస్లో 11.7%లో వివో అయితే ఉన్నాయి. ఇక భారత్వి 11.3% ఉంటే, డెక్సాన్ 8.6% అయితే ఉంది. అదర్స్ మీకు 25.5% ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇయర్ టు ఇయర్ చూస్తే మనకి గ్రోత్ అయితే 7% పెరిగింది. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం రియల్మీ కూడా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేయాలని చూస్తుందని చెప్పి. సో నెక్స్ట్ ఇయర్ మనకి ఇంకా గ్రోత్ ఇంకా పెరగడం మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి పోకో F4 ఈ మొబైల్ గ్లోబల్గా లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ మొబైల్తో పాటు పోకో X4 GT మొబైల్ కూడా లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు పోకో టీజ్ అయితే చేస్తుంది. ఆల్రెడీ మనకు తెలిసిందే ఈ పోకో F4 చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ K40S మొబైల్ నే రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నారని. ఇక అలాగే మనకి పోకో X4 కనుక చూసినట్టయితే X4 GT ఈ మొబైల్ రీసెంట్ గానే చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11T Pro ఉంది కదా, అదే మొబైల్ ని రీబ్రాండ్ చేసి వీళ్ళు X4 GT పేరు మీద అయితే తీసుకురాబోతున్నట్టుగా సో న్యూస్ అయితే ఉంది. సో ఈ మొబైల్ ప్రైస్ కూడా బయటకు వచ్చిందనమాట. మనకి యూరోప్ ప్రైస్ బయటకు వచ్చింది. యూరోప్లో మనకి F4 ప్రైస్ చూస్తే 35,300 రూపాయలు ఉండబోతుందంట. మన ఇండియాలో వచ్చేసరికి 27,000 రూపాయలు దగ్గర ఉండొచ్చు అని చెప్పి ఆల్రెడీ లీక్స్ అయితే ఉన్నాయి. ఇక GT ప్రైస్ కనుక చూస్తే X4 GT ప్రైస్ కనుక చూస్తే 32,900 రూపాయలు అయితే ఉండబోతుందంట. మేబీ నేను అనుకోవడం మన ఇండియాలోకి వచ్చేసరికి 22,000, 23,000 రూపాయలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా రేజర్ 3 ఈ మొబైల్ ప్రైస్ అయితే బయటకు వచ్చిందనమాట. ఈ మొబైల్ మనకి సింగిల్ కలర్ వేరియంట్లోనే అయితే రాబోతుంది. అలాగే మనకి ప్రైస్ కూడా చూస్తే వీళ్ళు తీసుకొచ్చిన మోటో రేజర్ 5G వేరియంట్ మొబైల్తో కంపేర్ చేస్తే ఇంకా తక్కువ ప్రైస్ ఉంటుందంట. ఆ మొబైల్ మనకి స్టార్టింగ్లో లాంచ్ చేసినప్పుడు 1,15,000 రూపాయలు ఎంతో పెట్టినట్టున్నారు. ఈ మొబైల్ ప్రైస్ మాత్రం మనకి 95,000 రూపాయల దగ్గర ఈ మొబైల్ ప్రైస్ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇది యూరోప్ ప్రైస్. మరి ఇండియాలోకి వచ్చేసరికి ప్రైస్ ఎంత ఉండదు, ఇంకా తగ్గొచ్చు. మేబీ నేను కూడా 85,000-80,000 రూపాయలకి తీసుకొస్తారేమో. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి ట్రాయ్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మనకి జియో 16.8 lakhs సబ్స్క్రైబర్స్ని ఏప్రిల్ నెలలో సంపాదించుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే గ్రోత్ అయితే బాగా పెరిగింది. తర్వాత ప్లేస్లో మనకి ఎయిర్టెల్ అయితే కనిపిస్తుంది. 8.1 lakhs గ్రోత్ అయితే చెందారు. అంటే కొత్త సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారు. పాపం వొడాఫోన్ ఐడియాలో చూస్తే 15.7 lakhs సబ్స్క్రైబర్స్ అనేది కోల్పోయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు జియో చూస్తే 41.1 crores సబ్స్క్రైబర్లు కలిగి ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.